హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి మనోహరి తనకి ఫోన్లో చూపించిన ఆవిడే అరుంధతి అని నమ్ముతుంది కదా. ఆవిడే ప్రత్యక్షంగా కనపడేసరికి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. నేను చూస్తుంది కళ నిజమానని. ఇంకా డమ్మీ అరుంధతి వెంట వెళుతూ పాపం తన కాళ్ళకి బాగోపోయినా కుంటుకుంటూ ఆవిడ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. బాగి అక్క అక్క అని పిలుస్తూ వెనకాలే వెళ్తూ ఉంటుంది బాగి. ఇంకా అమర్ బాగి ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళడాన్ని గమనిస్తారు. బాగి బాగి ఏమైంది? ఎందుకు ఎవరిని వెతుకుతున్నావు? నాకు చెప్పు, నేను కూడా హెల్ప్ చేస్తాను అని అంటారు అమర్. అది కదండి, నేను నేను ఆరు అక్కని చూశానండి అని అంటుంది బాగి. ఒక్కసారిగా అమర్ స్టన్ అయిపోతాడు. బాగి ఏమంటున్నావు నువ్వు? అయినా నీ మాటలు పిల్లలు వింటే ఎంత ప్రమాదమో తెలుసా? వాళ్ళు అసలే సెన్సిటివ్. వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? చూడు బాగి, నీ హాలిసినేషన్ అయ్యుంటుంది. నా మాట విను, వెనక్కి వచ్చేయి అని అంటారు అమర్. లేదండి, నా కళ్ళు నన్ను మోసం చేయవు. నేను నేను అరుంధతి అక్కనే చూశానండి. కావాలంటే మీకు నిరూపిస్తాను అని ఇంకలా అరుంధతిని వెతుక్కుంటూ డమ్మీ అరుంధతిని వెతుక్కుంటూ పాపం చుట్టూ చూస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా రౌడీలు అంజు వెనకాలే తిరుగుతూ ఉంటారు. కానీ అంజు ఒంటరిగా కనిపించదు. ఇదేంట్రా, ఈ పాపని కిడ్నాప్ చేద్దామంటే ఒంటరిగా దొరకట్లేదు అని ఇంకా చుట్టూ గమనిస్తూ ఉంటే అప్పుడే ఇంక రణ్వీర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంటి లేటు అని అడుగుతారు. సార్, ఇదిగో ఈ పాప దూరం నుండి గమనిస్తుంటేనే చాలా అల్లరి చేస్తుంది సార్. చూడ్డానికి చాలా తెలివైన పాపలా కూడా ఉంది. అలాంటిది ఒకవేళ ఇప్పుడు మేము తన్ని కిడ్నాప్ చేస్తే ఖచ్చితంగా అరిచి గోల చేస్తుంది బాయ్ అని అంటారు రణ్వీర్తో ఆ రౌడీలు. అర్థమైంది, మీరు చెప్పిందంతా అక్షరాల సత్యం. ఆ పాప అల్లరి చేయకుండా నేను చూస్తాను. తనకి వెనక నుండి వెళ్ళి మత్తుమందిస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని ఇంకలా ఆ రణ్వీర్ అయితే కర్చీఫ్కి మత్తుమందు వేసి అలా అంజు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా బాగి డమ్మీ అరుంధతిని వెతుకుతూ ఉండడాన్ని దూరం నుండి చూస్తుంది మనోహరి. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వామ్మో, ఇదేంటి? ఆ రోజు నేను ఫోన్లో తన ఫోటో చూపించాను, ఇప్పుడేమో తను ఇక్కడికి వచ్చింది. బాగి తన్ని చూసేసింది. ఇప్పుడు బాగి దగ్గరికి వెళ్ళి నిజం అడిగింది అంటే ఇంకేం లేదు, నేను దాచిన నిజం అంతా బయటపడిపోతుంది. నో అలా జరగకూడదు అని ఇంకా వెంటనే స్పీడ్గా బాగి కంటే ముందే ఇంకా తను ఫ్రెండ్గా చూపించిన ఫోటోలో చూపించిన డమ్మీ అరుంధతి దగ్గరికి వెళ్తుంది. ఇంకా అలా, హాయ్ రమ్య, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. హే మను, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, నిన్ను చూసి చాలా రోజులైంది మను అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అరుంధతిగా పరిచయం చేస్తుందో ఆ డమ్మీ అరుంధతి రమ్య. సరే రమ్య, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? నేను ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఒక చిన్న అబద్ధం ఆడాను. కాబట్టి ఇప్పుడు మీరు తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి ప్లీజ్ అని అంటుంది మనోహరి. అది కాదు, నేను మా వారిని వెతుకుతూ వెళ్తున్నాను ఈ లోపు అని అంటారు. హలో రమ్య, నేను ఇక్కడే ఉన్నాను అని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేస్తారు. ప్లీజ్ రమ్య, ఇదొక్క హెల్ప్ చేయి. నీకు జీవితంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతుంది మనోహరి. ఓకే మను, నువ్వు ఇంతలా అడుగుతున్నావంటే నేను ఎందుకు కాదంటాను. ఓకే, ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఇంకా పాపం వెతుక్కుంటూ వచ్చేలోపు అక్కడికి అరుంధతి వస్తుంది. మిస్సమ్మా, ఏంటి ఎవరిని వెతుకుతున్నావు అని అడుగుతుంది అరుంధతి. ఆరు అక్కని అని అంటారు బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. ఏంటి ఆరు అక్కనా? ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అనామిక. అది కాదక్క, నా కళ్ళతో నేను అక్కని చూశాను, నిజంగా చూశాను, ఎవరు నమ్మట్లేదు అని అంటుంది బాగి మనో ఆడిన అబద్ధం ఆవిడ్ని చూసుంటుంది. ఎలా అయినా కవర్ చేయాలి. బాగి, ఇందాకే మనం ఆరు అక్క గురించి మాట్లాడుకున్నాం కదా, అందుకే నీకు తను కడమన్నట్టు ఏదో భ్రమ కలిగి ఉంటుంది, అంతేకాని తను ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అంటారు. లేదక్కా, నేను చూశానక్కా అది అని అంటుంది. చూడు బాగి, ఒకవేళ నువ్వు చూసినా తను నువ్వు పిలిస్తే పలకాలి కదా. పలకలేదంటే ఖచ్చితంగా అది నీ హాల్యూసినేషనే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని సార్తో పిల్లలతో చెప్పావంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారు. అయినా నువ్వు చూసినవిడ ఎక్కడుంది అని అడుగుతుంది అరుంధతి. అదిగో అక్క, అక్కడ దూరంగా చూసారా అని అంటుంది.
ఇంకా వెంటనే అరుంధతి చూసి ఆవిడేనా? లేదు లేదు మిస్సమ్మా, ఆవిడ అరుంధతిలా లేరు. నేను ఆవిడ ఫోటోని చూశాను కదా, అరుంధతి ఫోటోని, అలా లేరు. నువ్వు ముందురా వెళ్ళిపోదాం అని చెప్పి పాపం అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది అరుంధతి. మనసులో సారీ బాగి, నీకు నేను అబద్ధం చెప్తున్నాను, కానీ నేను ఈ పని పూర్తి చేసుకొని స్వర్గానికి వెళ్ళిపోయేంత వరకు నీకు నా గురించి నిజం తెలియకూడదనే నేను మనస్ఫూర్తిగా ఇలా తాపత్రయపడుతున్నాను. నీకు అబద్ధం చెప్పినందుకు సారీ బాగి అని పాపం మనసులో అనుకుంటూ అరుంధతి బాగిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అంజు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుండి రణ్వీర్ ఇంకా మత్తుమందు వేసిన కర్చీఫ్తో అలా అంజుకి పెట్టేస్తాడు. అంజు పాపం కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అంజుని రౌడీలకి అప్పచెప్తాడనమాట కరెక్ట్గా రణ్వీర్. ఇలా వాళ్ళ పిల్లలు అమ్ము వాళ్ళు చూసేలోపు ఒక ఆటో వచ్చి అలా ఇంకా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అంజుని. రణ్వీర్ హమ్మయ్య అని అనుకుంటూ మనోహరికి ప్లాన్ ఓకే అని చెప్పి సక్సెస్ అని చెప్పి మెసేజ్ పెట్టేస్తాడు. ఇంకా మనోహరి ఆ మెసేజ్ చూసి, అంటే రణ్వీర్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాడనమాట, హమ్మయ్య ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. కరెక్ట్గా అప్పుడే అమ్ము వాళ్ళు, ఇదేంటి ఈ పొట్టిది కనిపించట్లేదు, అంజు అంజు అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడ అంజు కనబడదు, ఇదేంటి అంజు కనిపించట్లేదు, అంజు అని చెప్పి పాపం మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంకా చిత్ర అంజు ఎక్కడా అని అంటుంది. వినోద్ అయితే అంజు గురించి వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి నాకు కనిపించట్లేదు, అంజు ఎక్కడా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే ఇంకా అమర్ వాళ్ళు, వాట్ అంజు కనిపించట్లేదా? అయినా వినోద్ నువ్వు అంతా కరెక్ట్గా చూసుకుంటానన్నావు కదరా అని అంటారు అమర్. నేను చూసుకుందామని అనుకున్నానన్నయ్య, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు, మేం వెతుకుతామన్నయ్యా అని చెప్పి పాపం అందరూ 4 దిక్కులా వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా బాగి కూడా పాపం టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటే ఆ ఆటో ఏదైతే ఒక ఆటోలో వీళ్ళు తీసుకువెళ్తూ ఉంటారో అంజు పాపం స్పృహ కోల్పోయి ఉంటుంది కాబట్టి తన షూ అనేది కనబడుతుంది. ఇలా తన కాలు పడిపోతే ఆ షూ అనేది కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట బాగి. అంజు అంజు అని చెప్పి పాపం పరిగెడుతూ తను కుంటుతున్న తన కాళ్ళకి బాగోకపోయినా పరిగెడుతూ వెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా అంజు ఆటోకి ఎదురుగా నిలబడుతుంది అరుంధతి. ఒక్కసారిగా రణ్వీర్ వాళ్ళు షాక్ అయిపోతాడు దూరం నుండి చూస్తూ. ఇంకా రౌడీలు ఇద్దరు ఆటో దిగుతారు. ఏయ్ ఎవరు నువ్వు, తప్పుకో అని అంటారు. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాగి ఉంటుంది. బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ రౌడీలు. రేయ్ మర్యాదగా పాపని విడిచిపెట్టి వెళ్ళు, లేకపోతే అని అంటుంది బాగి. ఏంటి ఏం చేస్తారు అని ఇలా కొట్టబోతుంటే బాగి పట్టుకుంటుంది. ఇంక పట్టుకొని బాగి గట్టిగా వాడి చెయ్యి మెలతిప్పి పడేలని ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ. ఇంక ఇటువైపు ఈ రౌడీ చూస్తే అరుంధతి ఈ రౌడీని పడేలని చెప్పి కొడుతుంది. అలా ఇంకా ఒక్కొక్క రౌడీని అరుంధతి అండ్ బాగి ఇద్దరు పట కొడుతూ ఉంటారు. అదంతా చూస్తూ అమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అమర్ అండ్ చిత్ర కూడా మనోహరి వీళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట వినోద్ కూడా. ఇంకా అలా వినోద్ అయితే బాగి పిల్లల కోసం ఇంతలా ఫైట్ చేస్తుంది అని చెప్పి చూస్తూ షాక్లో ఉండిపోతాడు. చిత్ర ఇదంతా చూస్తూ, వామ్మో ఏంటి వీళ్ళిద్దరు చూస్తే ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, కానీ వీళ్ళేమో ఇంత వైలెంట్గా ఉన్నారు, రౌడీలను ఇలా చిత్త కొడుతున్నారేంటి, ఒకవేళ రేపు నా గురించి నిజం తెలిసిపోతే నన్ను కూడా ఇలాగే కొడతారా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది చిత్ర. ఇంకా అలా రౌడీలు ఇద్దరిని బాగా కొట్టి అంజుకి వాటర్ చల్లుతారనమాట బాగి. ఇంకా అంజు లేచి, బాగి నేనేంటి ఇక్కడున్నాను అని అడుగుతుంది. ఏం అవలేదు, నువ్వు జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయావంతే అని చెప్పి ఇంకా అలా పాపం ఇద్దరు తీసుకొస్తూ ఉంటారు బాగీని. ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడు. బాగి అని అంటారు. ఏంటండి, చెప్పాను కదా నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అవునక్క, మీరు కూడా నాతో పాటు సమానంగా ఫైట్ చేశారు, మీరు కూడా అని అంటారు. నిన్ను చూసే ఇన్స్పైర్ అయ్యాను బాగి. ఒకప్పుడు నువ్వు ఆ వ్యక్తులు ఆ రౌడీలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కొట్టావో నాకు ఆంటీ అంకుల్ చెప్పారు. అందుకే నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎప్పటికైనా ప్రమాదం ఉండకూడదని నిన్ను చూసే నేను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, అది ఇప్పుడు ఉపయోగపడింది అని అంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఎప్పుడు ఆడవాళ్ళంటే సమస్యలకి భయపడి పారిపోకూడదు, ఇలాంటివి నేర్చుకుంటే అందరికీ మన కుటుంబానికి కానీ దేనికి కానీ ఉపయోగపడేటట్టు ఉంటుందని మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. శభాష్ బాగి, శభాష్ అనామిక, గుడ్
కీప్ ఇట్ అప్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అందరూ అలా ఓషన్ పార్క్ నుండి ఇంటికి రీచ్ అవుతారు. చిత్ర కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి, అయ్యో నేను కూడా వచ్చి ఫైట్ చేయాలనుకున్నాను, కానీ మళ్ళీ ఈ పిల్లలకి ఏమవుతుందోనని ఆగిపోయాను అని ఇంక పడిపోబోతూ ఉంటే వినోద్ తన్ని పట్టుకుంటాడు. ఇంకా అలా వినోద్ అని చిత్ర ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అమర్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట వాళ్ళిద్దరి వైపు. వినోద్ గారు, నేను ఇంక బయలుదేరుతానండి అని అంటుంది చిత్ర. మీతో ఉంటే అసలు టైమే తెలియట్లేదు, నిజంగా మీతో గడిపిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉంది అని అంటారు వినోద్. నాకు కూడా జీవితాంతం మీలాంటి తోడు కావాలి అనిపిస్తుంది, కానీ అది దేవుడు రాసి పెట్టాడో లేదో తెలియదు కదా అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట చిత్ర. ఇంక ఇదంతా మనోహరి చూస్తూ, నాకంటే లేటుగా ఎంటర్ అయ్యి ఇది దూసుకుపోతుంది, నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కల్లాగే ఉంది, ఇటువైపు అంజుని కనీసం తీసుకువెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి చా అని మనోహరి అటు ఇటు తిరుగుతూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇటువైపు అరుంధతి అండ్ బాగి ఇద్దరు మనోహరి దగ్గరికి వస్తారు. ఏంటి మను అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతున్నారు అని అడుగుతుంది బాగి. ఏయ్ నేను ఎలా ఉంటే నీకెందుకు అని అంటుంది మనోహరి. అయ్యో తెలియాలి కదా, ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా, అందుకే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి ఏంటి సంగతులు, పెళ్లి సంబంధాలు వస్తున్నాయంట, ఆయనతో చెప్పి పని స్పీడ్ చేయమంటారా అని అంటుంది బాగి. ఏయ్ చంపేస్తాను అని అంటుంది మనోహరి. చంపేస్తారో నిజం తెలిసాక చచ్చిపోతారో మీరే తెలుసుకోవాలి అని అంటుంది అరుంధతి. ఏంటి ఇద్దరు కలిసి నాతో నాటకాలు ఆడుతున్నారా అని అంటుంది మనోహరి. లేదు మనోహరి గారు, ఇంకా మీ టైం అయిపోయింది అని చెప్తున్నాం, మీ టైం అయిపోయింది, మీరు సంతోషంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయే పని మేము కల్పిస్తామని చెప్తున్నాం అంతే అని అంటారు బాగి. మీకు కూడా అలసుగా అయిపోయాను కదా, వస్తా చెప్తా మీ పని చెప్తానని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. అలా ఎప్పుడూ అండమే తప్ప మీరేమీ చేయలేరని బయట అనుకుంటున్నారు మనోహరి గారు అని అంటుంది బాగి. ఇంకేమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు బాగి అండ్ అరుంధతి. ఎస్ ఎస్ దానికి ఆ మనోహరికి తిక్క కుదిరింది అని చెప్పి హ్యాపీగా ఉంటారు. మిస్ అమ్మ ఇవాళ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అంటారు. చాలా హ్యాపీ అక్క, కాలు బాగైపోతే లేదు కానీ ఆయనతో ఎంతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను, నిజంగా చాలా సంతోషంగా ఉందక్క అని అంటుంది బాగి. ఇదే సంతోషాన్ని మీరు ఎప్పుడు కొనసాగించాలి ఓకే అని అంటారు అరుంధతి. ఓకే అక్క అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటుంది అరుంధతి వైపు బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ జాగింగ్కి వెళ్ళి ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పంతులు గారు ఇంటికి రీచ్ అవుతారు. నమస్కారం బాబు అని అమర్కి నమస్కారం పెడుతూ ఉంటారు. నమస్తే పంతులు గారు, అమ్మ నాన్న హాల్లో ఉన్నారు, అమ్మా నాన్న పూజారి గారు వచ్చారు అని ఇంకా అమర్ చెప్తారు. నేనే రమ్మన్నాను అమర్ అని అంటారు సదాశివం. ఎందుకు నాన్న అని అడుగుతారు. ఎందుకంటావేంట్రా, మన వినోద్ సెటిల్ అయిపోవడానికే ఆ యుఎస్ నుండి ఇండియాకు వచ్చారు కదా, ఇంకా వినోద్ ఏం చేయాలి, తర్వాత వినోద్కి పెళ్లి చేస్తే మా బాధ్యత అంతా అయిపోతుంది కదా, అందుకే వినోద్ని పెళ్లి చేయాలని మేము డిసైడ్ అయ్యాం. వినోద్ వినోద్ అని పిలుస్తారు. ఇంకా వినోద్ కిందకి వస్తాడు. వినోద్ ఇటు చూడు, ఈ ఫోటోలు చూడు, వీటిలో ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు అని అంటారు. నాన్న అది అని అంటారు వినోద్. ఏంటి వినోద్ ఏమీ చెప్పట్లేదేంటి నాన్న అని అడుగుతారు నిర్మలమ్మ. అమ్మ అది అని తడబడుతూ ఉంటారు. వినోద్ నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వినోద్ అన్నయ్య అని అంటారు. రేయ్ నువ్వెవరినైనా ఇష్టపడుతుంటే నాకు నిర్మోహమాటంగా చెప్పు, నేను మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు, చిత్రనేనా అని అంటారు అమర్. అన్నయ్య ఎలా చెప్పావు అన్నయ్య అని అంటారు. నేను చూస్తేనే అర్థమైంది, ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడను, నువ్వు చిత్రతో చాలా క్లోజ్గా ఉన్నావు, అక్కడే నాకు అర్థమైంది నువ్వు చిత్రని ప్రేమిస్తున్నావని. ఇంతకీ చిత్రకు నువ్వంటే ఇష్టమేనా అని అడుగుతారు. తెలీదన్నయ్య, ఆ విషయం క్లారిటీ వస్తే కానీ
నేనేమీ చెప్పలేను అని అంటాడు వినోద్. అప్పుడే మనోహరి, వద్దు వినోద్, చిత్ర నువ్వు పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు అని అంటుంది మనోహరి. ఏంటి మనోహరి గారు, చిత్ర గురించి అలా మాట్లాడుతున్నారేంటి? తను చాలా మంచి అమ్మాయి, నా కళ్ళతో నేను చూశాను. చిత్ర ఎంత మంచిదో నాకు మాత్రమే తెలుసు అని అంటారు వినోద్. అబ్బా అది కాదు వినోద్ అని అంటుంది మనోహరి. మనోహరి గారు, ఎందుకని మీరు ఇప్పుడు అంత టెన్షన్ పడుతున్నారు? అయినా చిత్ర చిన్నప్పటి నుండి మీతోనే కదా కలిసి పెరిగింది, మీతోనే కదా చదువుకుంది. అలాంటి చిత్రని ఎందుకు ఎప్పుడు తక్కువ చేసి చూస్తారు అని అడుగుతుంది బాగి. నేనొకటి చెప్తే వీళ్ళోడు చెప్తున్నారు, నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, నేనేమో చెప్పలేను, ఇప్పుడు ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదంతా కాదు. రే వినోద్, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, ఆ అమ్మాయికి వెళ్ళి ధైర్యంగా ప్రపోజ్ చేయి, లేకపోతే ఇంటికి పిలు, మేమే మాట్లాడతాం. అప్పుడు మీ ఇద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా మేం జరిపిస్తాం, సరేనా అని అంటారు హ్యాపీగా సదాశివ. అంకుల్ అని చిత్ర ఇంటికి వస్తుంది. ఇదేంటి ఇలా చెప్పగానే అలా దర్శనమిచ్చేసింది? అంటే ఇలా జరుగుతుందని ఈ చిత్రకి ముందే తెలుసా అని కోపంగా చిత్ర వైపు చూస్తూ ఉంటుంది మనోహరి. రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం రా. అమ్మా చిత్ర, నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూసామమ్మా. అబ్బాయి చాలా మంచివాడు, చాలా గుణవంతుడు, మంచి మనసు కలవాడు. వారికి చాలా మంచి గొప్ప మనసుంది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు, అతను సంతోషంగా ఉంటాడు. ఏమ్మా, పెళ్లి కొడుకు ఫోటో చూస్తావా అని అడుగుతారు సదాశివం. అంకుల్ ఒక్క నిమిషం, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని టెన్షన్ పడుతుంటుంది చిత్ర. ఏంటమ్మా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు నిర్మలమ్మ. అవునాంటీ, ఎవరినో చెప్తే మీరు ఏమంటారో, మీరు ఏమనుకుంటారోనని భయంగా ఉంది. నేను వినోద్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఆయన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను అని అంటుంది చిత్ర. ఏ అని చెప్పి ఇంకందరూ వచ్చి అరుస్తూ ఉంటారు. ఇంక పిల్లలందరూ హ్యాపీగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట వినోద్. ఇంకా బాగి, చిత్ర గారు మీ గురించి కూడా వినోద్ అలాగే చెప్పారు, ఇప్పుడు వినోద్ గురించి మీరు ఇదే చెప్తున్నారు, అయితే మీ ఇద్దరికి పెళ్లి చేయాలన్నమాట అని అంటుంది బాగి. ఏంటి బాగి మీరు చెప్పేది అని అంటారు. అవును, నేను చెప్పేది నిజమే అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రింగ్తో అలా వినోద్ ముందుకి వస్తూ ఉంటాడు. చిత్ర, నేను మిమ్మల్ని చూడగానే మీరే నా మనిషి అనిపించింది, అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఏమంటారు అని ఇంకా అలా పెళ్ళైతే చెప్తాడనమాట. ఇంకా మోకాల మీద కూర్చొని రింగిచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటాడనమాట తనైతే. ఇంకా వినోద్ ప్రపోజ్ చేసేసరికి అమ్మయ్యా, ఇప్పుడు ఈ సమయం గురించే కదా నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నది, ఎస్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా చిత్ర ఇంకా మనోహరి ఇదంతా చూస్తూ షాక్ అయిపోతుంది. అయితే త్వరలోనే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపిస్తామని ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట నిర్మలమ్మ సదాశివ. అయితే మీరు వదిన ఆశీర్వాదం తీసుకోవాలి రండి అని చెప్పి ఇంకా అలా చిత్రనైతే తీసుకువెళ్తూ ఉంటాడనమాట వినోద్. ఇంకా అలా అరుంధతి ఫోటో ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా ఇంకందరూ వెళ్ళేసరికి పాపం అనామిక అలియాస్ అరుంధతి బాగి రాకుండా భయపడుతూ ఉంటుంది. కరెక్ట్గా బాగి కూడా వచ్చి చూసేసరికి అక్కడ అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.